వెల్కమ్ టు లక్ష్మి స్టాక్ షో శ్రీఆర్ స్టూడియోస్. నేను మీ యాంకర్ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన టాపిక్ ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? అది ఒక తీయని అనుభూతి కదా. ప్రేమలో ఉన్నప్పుడు మనకంతా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ప్రేమని ఎతుకుతూ ఉంటాం. అదే ప్రేమ విఫలమైపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అదే ప్రపంచంలో, ఏ ప్రపంచంలో అయితే మనం ఆనందంగా గడిపామో అదే ప్రపంచం సడన్గా మనకి చాలా కష్టంగా, భారంగా అనిపిస్తుంది. చాలా దూరంగా వెళ్ళిపోతాం ప్రపంచానికి కదా. సో ఇది ఎవరూ చేయలేదు, మనమే చేసుకున్నాం మన చేతులతో. ఎందుకంటారా, ఎప్పుడు ఎదుటి వాళ్ళు ప్రేమని ఎత్తుక్కుంటామే కానీ మనల్ని మనం ఎప్పుడైనా ప్రేమించుకుంటామా? మన కోసం మనకి టైం ఉంటుందా? మనకి ఇష్టమైనది తినే టైం ఉంటుందా? ఇష్టమైన ప్లేస్కి వెళ్ళే టైం ఉంటుందా? ఎప్పుడు వాళ్ళ కోసం ఇది చేయాలి, వీళ్ళ కోసం ఇది చేయాలి, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడుండుంటారు అని థింక్ చేస్తామే కానీ మనకేం కావాలి, మనం ఓకేనా, మన హెల్త్ బాగుందా, ఇట్లా మనం ఎప్పుడు థింక్ చేయం. సో ఆ ఛాన్స్ మన చేతులారా మనల్ని మనమే పాడు చేసుకుంటాం. అసలు బలవంతులు అంటే ఎవరో తెలుసా? ప్రపంచాన్ని జయించిన వాళ్ళు కాదు, మన మనసుని జయించిన వాళ్ళు. అంటే ఎమోషన్స్ని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారంటే పక్కా వాళ్ళ వల్ల మనం బాధపడతాం. అది కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ఇయర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ ఫైనల్గా వచ్చేది రిజల్ట్ 99% బాధనే మిగులుస్తారు. ఎందుకు? అది మనమే ఇస్తున్నాం. ఎప్పుడు ఎక్కువగా ప్రేమించేయడం, ఎక్కువగా వాళ్ళని విసిగించేయడం, వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి, విసిగించాలి, వాళ్ళ కోసం ఆలోచించాలి, వాళ్ళ కోసం ఇది చేయాలి, అది చేయాలి. కానీ మనం అదే టైప్లో వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నీ మైండ్లో ఏముంది, నువ్వు ప్రేమించాలనుకున్నావు ఓకే, కానీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారో లేదో ఒకసారి టెస్ట్ చేయాలి కదా. కానీ స్టార్టింగ్లో వాళ్ళు కూడా ప్రేమించవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇదే ప్రేమ ఎండింగ్ వరకు ఉండదు. సో నిన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని నువ్వు ప్రేమించడం నేర్చుకో, యాక్సెప్ట్ చేయి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి బలవంతంగా మనం ప్రేమని వెతుక్కోలేం కదా. అలా వెతుక్కుంటే చివరికి పక్కా మనకి మిగిలేది బాధ మాత్రమే. ఈ రోజుల్లో ప్రేమించాలని ఉన్నా, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళు చాలా బిజీగా ఉండొచ్చు. అది తప్పని కూడా మనం చెప్పలేం. కానీ నిజంగా ప్రేమిస్తే అంత బిజీలో కూడా మనం వాళ్ళకి గుర్తొస్తాం. రావట్లేదంటే నీ మీద ప్రేమ తగ్గుతూ వస్తుందని. అందుకే ఎందుకు ఎప్పుడు వేరే వాళ్ళని ప్రేమ కోసం ఎదురు చూడడం, మనల్ని మనం ప్రేమించుకుందాం, మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకుందాం. అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే ఎమోషన్ కంట్రోల్ చేసుకొని జయించగలుగుతామో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న అప్పట్లో ఉండేదేమో ప్రేమ అంటే, కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. ప్రేమ అంటే కాస్ట్లీ గిఫ్ట్లు, ప్రేమ అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద అథారిటీ చలాయించడం. ఇదేనా ప్రేమ అంటే? నిజంగా నిన్ను ప్రేమిస్తే నువ్వు లోలో ఉన్నా నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బు లేకపోయినా నిన్ను ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ నువ్వు ఎక్కడున్నా నీతోనే ఉండాలనుకుంటుంది. అక్కడ ఆ ఉండే ప్లేస్ కూడా బాగోకపోయినా నువ్వు ఉన్నావు కదా చాలు అనే ఫీలింగ్. అది లైఫ్లో నీతో ఉన్నంత వరకు క్యారీ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎప్పుడు మనకి నచ్చిన వాళ్ళు మనల్ని ఇష్టపడరు, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకి నచ్చరు. ఇదే మన ప్రాబ్లం. ఎందుకు? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీకు తెలుసు కదా ప్రేమ వాల్యూ. ఇంత కేరింగ్ తీసుకుంటారా? నేను ప్రేమే కదా ఇచ్చాను, వాళ్ళకి తిరిగి ప్రేమ ఇవ్వరేంటని ఎప్పుడు లవో దిబ్బో ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తావు కదా. మరి నిన్ను ప్రేమించినప్పుడు వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తారని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రేమకు కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి రావాలని వాళ్ళు అనుకుంటారు. సో మనం ఏం చేస్తాం? స్టార్టింగ్లో అట్రాక్షన్తో లైఫ్లో వచ్చినా కానీ చివరి వరకు అది క్యారీ చేయలేరు. కాబట్టి ఎదుటి వాళ్ళు ప్రేమని వెతుక్కున్నంతకాలం మనం బాధపడుతూనే ఉంటాం. ఇది పక్క. మనల్ని మనం ప్రేమించుకుంటే దానికి మించిన హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు. సో మనం ఎప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా బ్యాలెన్స్డ్గా మనం ఉండగలిగితే దేనికైనా ఎడిక్ట్ అయినా పర్లేదేమో కానీ
ప్రస్తుత కాలంలో ప్రేమకి ఎడిక్ట్ అవ్వద్దు, ఒక మనిషికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఒక మనిషికి ఎడిక్ట్ అయితే పక్కా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఎందుకండి టైం వేస్ట్ చేసుకుంటారు? మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రేమించుకోండి. చూడ్డానికి మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి నచ్చాలి ఫస్ట్, ఎదుటి వాళ్ళకి కాదు. ఒక్కసారి మన మీద మనం శ్రద్ధ పెడితే మనం ఇంకా హెల్తీగా ఉంటాం, ఇంకా హ్యాపీగా ఉంటాం. మన బాడీని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. నీకు ఇష్టమైన పని చేయి, నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. సో ఇది పాయింట్స్ మీకు నచ్చితే కంపల్సరీ ఒక్కసారి కామెంట్ చేయండి. మీరు కూడా నాకు సలహాలు ఇవ్వచ్చు. ఎవరొకరి దగ్గర ఏదో ఒక పాయింట్, ఎవరొక మనిషిని ఈ వీడియో మారుస్తుందని నేను అనుకుంటున్నా, ఈ చిన్న వీడియో. సో నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ ప్రస్తుతం